విగ్రహాలు ఎప్పుడు పెడతారు? ఎవరైనా గొప్పోళ్ళు చనిపోయాక వాళ్ళు గుర్తుగా వాళ్ళ ఆశయాలు బతకాలని పెడతారు, అంతే కదా. బట్ ఇక్కడ ఒక మనిషి బతికుండగానే తన చేతులతో తానే తన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎప్పుడైనా చూసారా? వినడానికి ఏదోలా ఉంది కదా, కానీ ఇది నిజం రా. ఉన్న చిలుకూరులో సరిగ్గా ఇదే జరిగింది. ఈయన పేరు కళ్యం నరసింహారెడ్డి. వయసు అక్షరాల 89 ఏండ్లు. ఇప్పటికీ చేతిలో పారబట్టి పొలంలో దిగితే యువకులు కూడా పోటీ పడలేరు. ఆయన అచ్చమైన తెలంగాణ రైతు కుటుంబం. మట్టి అంటే ప్రాణం. కానీ ఆ మట్టి మీద మమకారంతో ఆయన చేసిన సాహసాలు మామూలుగా ఉండవబ్బా. వ్యవసాయంలో ఈయన చేసిన సాహసాలు కేవలం మన దగ్గరే కాదు, అగ్రరాజ్యం అమెరికాలో కూడా దుమ్ములేపారు. దాదాపు 30 ఏళ్ళు అమెరికాలో ఉన్నారు. అక్కడ ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగమో బిజినెస్తో చేశారనుకుంటే పొరపాటే. అక్కడ కూడా ఈ వ్యవసాయమే. అమెరికాలో ఏకంగా 5,000 ఎకరాలు లీజుకు తీసుకుని రకరకాల పంటలు పండించారు. ఆయన కృషి ఎంత గొప్పదంటే ఏకంగా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు. ఒక తెలుగు రైతు బిడ్డకి ఇంతకంటే గర్వకారణం ఏముంటుంది చెప్పండి. చిలుకూరు దగ్గర తన పేరు మీదే ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 89 ఏళ్ల వయసులో కూడా ఖాళీగా కూర్చోడం ఆయనకి అస్సలు నచ్చదంట. తన ఫామ్ హౌస్లో రకరకాల మొక్కలు చెట్లు పెంచుతూ ప్రకృతి ఒడిలోనే జీవిస్తూ ఉన్నారు. నా పని నేనే చేసుకోవాలి అనేది ఆయన సిద్ధాంతం. ఏం చేశారు సార్? లీజు కూడా కాదు, ఇదే కమిషన్ దాని ఉంటాడు. మనం పండిస్తే కౌలు 75% వాళ్ళకు, 25% మనకు. అందుకే పొద్దున్న లేచి తోటంతా కలిగి తిరగందే ఆయనకు నిద్ర పట్టదు. దేనికి ఎవ్వరి మీద ఆధారపడరు. అసలు లైఫ్ అంటే ఇది కదా అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆయన వార్తల్లోకి ఎందుకు వచ్చారో అసలు విషయానికి వచ్చేద్దాం. ఆయనకు తన భార్య కళ్యాణ్ లక్ష్మి గారంటే అమితమైన ప్రేమ. ఆమె ఆయనకు భార్య మాత్రమే కాదు, జీవితాంతం వెన్నంటి నడిచిన స్నేహితురాలు కూడా. బట్ దురదృష్టవశాత్తు ఆమె గత ఏడాది చనిపోయారు. ఆమె లేని లోటు ఆయన్ని బాగా కుంగతీసింది. అందుకే ఆమె ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె గుర్తుగా తన ఫామ్ హౌస్లో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రాజస్థాన్ వెళ్ళి మరీ విగ్రహాలు చేయించారు. ఇక్కడి వరకు ఓకే, బట్ అక్కడే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. రాజస్థాన్లో భార్య విగ్రహం చేయించేటప్పుడు నా భార్య విగ్రహం అక్కడ ఒంటరిగా నిల్చొని ఉంటే నాకు మనసు ఒప్పదు, ఆమె ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు అని అనిపించిందట ఆయనకు. అంతే, వెంటనే తన విగ్రహాన్ని కూడా తయారు చేయించారు. బతికున్నంత కాలం కలిసి ఉండడమే కాదు, శిలలుగా మారిన తర్వాత కూడా పక్కపక్కనే ఉండాలనుకోవడం ఎంత గొప్ప ఆలోచన కదా.